ప్రశాంతత కోసం యోగాసనాలు నిర్వహించడం జరుగుతుంది. రోగులకు పని తెలియజేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. దీనిలో ప్రత్యేక తద్వారా సర్టిఫికేట్ పొందినటువంటి వీరందరూ కూడా గ్రామ స్థాయిలో ఎంతో యోగాసనాలను వేసి ఉచితముగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇదే ఆసనాలను ప్రైవేట్ లో తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడి హెల్త్ ఆఫీసర్ కూడా శిక్షణ పొంది దానిని గ్రామ స్థాయిలో అమలు చేయించున్నందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు ప్రభుత్వపరమైనటువంటి డిమాండ్లను పరిశీలించి న్యాయం చేయాలని ఈ నిరసన ఆసనాల ద్వారా రోగులకు మానసిక ప్రశాంతత, ఉల్లాసము, ఆరోగ్యము ఇప్పటికైనా సరే ఆసనం ఆషామాషి కాదు, ఎంతో శిక్షణ దీనిలో పట్టభద్రులై ఈ యోగాసనాలు వేయడం ద్వారా మా న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా మేము అయ్యా అంటూ ఆర్తనాదాలు చిన్నవించుకుంటూ ఉన్నాం. రిలాక్స్. క్లియర్ చేయాలి, చెల్లించాలి, పునరుద్ధరించాలి, పునరుద్ధరించాలి, పునరుద్ధరించాలి. నా పేరు కృష్ణప్రియ అండి. నేను ఏలూరు జిల్లా ఏపీసీహెచ్ఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. సో ఇవాళ మా సమ్మె 12వ రోజు చేరిందండి. 12వ రోజు చేరినా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి ఆన్సర్ రాలేదండి. మమ్మల్ని ఎటువంటి చర్చలకి కూడా పిలవలేదు. సో ఇది చాలా బాధాకరమైన విషయం అండి. చాలామంది ఆడబిడ్డలు ఉన్నామండి. 70% అబోవ్ చాలామంది లేడీసే ఉన్నారండి. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎండ అనక వర్షం అనక మేము 12 రోజుల నుంచి దీక్ష చేస్తాండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి. మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మేము న్యాయమైన పోరాటమే చేస్తున్నాం కానీ అన్యాయంగా ఏది అడగట్లేదండి.
చేయట్లేదండి. మేము చేసే పనికి మాకు తగ్గ శాలరీ అడుగుతున్నామండి. మేము 6 సంవత్సరాలు అయిందండి ఇందులో జాయిన్ అయిన చాలామంది ఉన్నారండి. 6 సంవత్సరాలు అయిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడానికి సెంట్రల్ గైడ్లైన్స్ ఉన్నాయి. వాళ్ళని పర్మనెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అట్లాగే మాకు గత 6 నెలలుగా ఇన్సెంటివ్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయండి. అవన్నీ కూడా క్లియర్ చేయమంటున్నాము. సో అట్లాగే మాకు ఏదైతే శాలరీ అని ఇన్సెంటివ్ అని కల్పిస్తున్నారు అట్లా కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్గా మాకు పే చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. సో మేము చేసే ఈ న్యాయబద్ధమైన పోరాటంలో మీరు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మాకు ఏదైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి మేము 12 రోజుల కింద ఇదే టెంట్ కింద ఎండ కింద వానలో తడుచుకుంటూ ఇక్కడే ఉండి మేము ధర్నా చేస్తున్నామండి. సో ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లని పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చాందిని, జానంపేటలో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా మేము ఇదే వర్క్ చేస్తున్నామండి. మేము ఈరోజు ఏపీఎంసీ నుంచి 10,032 మంది ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించట్లేదా అని మేము అడుగుతున్నాం సార్. ఇవాళ 12 రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం సార్. మా వలన చాలామంది గ్రామీణంలో ఉన్నవారు వైద్యం అందట్లేదని, మందులు తీసుకోవడానికి సరైన వాళ్ళు లేరని వాళ్ళు బాధపడి వెళ్ళిపోతున్నారు సార్. ఇలా సమ్మెలో కూర్చోడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్. వాళ్ళని బాధపడడానికి, ఇబ్బంది పడడానికి కూడా. వాళ్ళకంటే ముందు మా బ్రతుకుదేరు, మా ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని ఒకసారి గమనించమని మీ దృష్టిలో పెట్టుకోమని అడుగుతున్నాను సార్. మేము జీతాలు లేకుండా పనిచేయడం మాకు చాలా కష్టం సార్. మాకు కుటుంబాలు ఉన్నాయి. మేము సమ్మెలో కూర్చున్నామని సార్ లాస్ట్ మంత్ జీతం కూడా హోల్డ్ చేయడం చాలా అన్యాయం సార్. ఇది మేము జీతం మీద ఆధారపడి పనిచేసుకునే వాళ్ళం సార్. మేమేం అడగట్లేదు సార్. ప్రధానంగా మాకు ఒక 4 డిమాండ్లు ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం సార్. 6 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ 350 పైచీలకు వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయమని, అది కూడా ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ నిబంధనల ప్రకారమే అడుగుచున్నాం సార్. అది కూడా NHM 23% ఎవరికైతే హైక్ ఇచ్చారో వాళ్ళతో పాటు మేము మినహాయింపులో ఉన్నామో ఆ మినహాయింపు నుంచి ప్రభుత్వం మా మీద వివక్ష చూపకుండా అందరితో పాటు సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి ఆ 23% వేతన సవరణను మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం సార్. EPFOను తిరిగి రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్. EPFO ఎంప్లాయీకి ఎంత అండగా ఉంటుందో మీకే ఎక్కువ తెలుసు సార్ మాకన్నా. మమ్మల్ని నిరాధారం చేయొద్దు సార్. మాకు కూడా భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మా ఈ డిమాండ్లన్నీ సార్ అన్నీ తీర్చకపోయినా ఏవైతే మీకు న్యాయం అవుతున్నాయో అవి పరిశీలించి మీరు ఒకసారి మమ్మల్ని చర్చకు పిలిచి మీరు ఒక కమిటీ వేసుకుని మా బాధలన్నింటినీ కూడా ప్రభుత్వం మీ బాధలుగా అర్థం చేసుకునే నాయకుడని మేము నమ్ముచున్నాం సార్. మా ఈ బాధలన్నీ ఆలకించి మా న్యాయమైన డిమాండ్లను వెంటనే గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు, మా ప్రెసిడెంట్స్ని, మా సెక్రటరీస్ని చర్చలకు పిలిచి మమ్మల్ని ఈ సమ్మె నుంచి విరమింపజేసి తిరిగి మా డ్యూటీలకు పంపించమని మీడియా పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. 8 నెలల నుంచి అద్దె బకాయిలు రెంట్స్ ఇవ్వట్లేదు సార్. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నాం 15,000 అని చెప్తున్నారో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు సార్. మా న్యాయమైన బాధలను తీర్చమని మేము అడిగి రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నందుకు పోయిన నెల జీతం కూడా మీరు మాకు హోల్డ్ చేస్తారు సార్. ఇది ఏమాత్రం న్యాయం కాదు సార్. ఆలోచించండి సార్. మా బాధలను అర్థం చేసుకుని మా జీతాన్ని మాకు వెంటనే రిలీజ్ చేయమని, దాంతోపాటు ఏవైతే మాకు రావాల్సినవి ఉన్నాయో మీరు ఇస్తా అన్నారో అవి మాత్రమే మేము ఇమ్మని మీడియా పూర్వకంగా అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.